వెల్కమ్ టు మన టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తో సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రతి సంవత్సరం హజ్ యాత్రకు వెళ్లే వారికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించాలని, రాష్ట్రంలో మసీదుల మరమ్మతులకు నిధులు కేటాయించాలని, మసీదులలో ఉంటే మోజాన్లకు గౌరవ వేతనం 5,000, పేస్ ఇమాంలకు ₹10,000 కేటాయించడాన్ని సంతోషిస్తూ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును ఆమోదించకుండా జాయింట్ పార్లమెంట్ కమిటీకి సిఫారసు చేయడానికి సంతోషిస్తూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఎమ్మిగనూరు పట్టణంలోని ముస్లిం మైనార్టీ నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు. నందమూరి తారక రామారావు గారైనా అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మైనారిటీల సంక్షేమంలో ఎప్పుడు కూడా అభివృద్ధిలో మొదటగా ముందున్నటువంటి పార్టీ మా తెలుగుదేశం. దాన్ని నిరూపిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలో హజ్ యాత్రకు ₹1,00,000 ప్రకటించడం, అదేవిధంగా మైనారిటీల సంక్షేమ అభివృద్ధి కోసం ఈరోజు ఇమాంలకు మోసంలకు జీతపంచేలే కాకుండా ₹5,000 మసీదులకు మరమ్మతులే కాకుండా షాదీఖానాలకు కానీ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కానీ అదే రకంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ను ప్రకటించి మరియు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే వక్ఫ్ బోర్డు చట్టం అన్నా కూడా దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మైనారిటీల పక్షపాతి అనే విధంగా ఈరోజు ముందుకు పోవడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మిగనూరు మైనారిటీలు సోదర సోదరీమణుల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రకటించినటువంటి మైనారిటీ సంక్షేమాలే కానీ వారి యొక్క ఆస్తుల పరిరక్షణ కానీ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ మైనారిటీలు ఉన్నా వారి బాగోగులు చూసుకునే విధంగా వారిని అభ్యున్నతిని ముందుకు తీసుకునే విధంగా తీసుకుపోతున్న చర్యలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మిగనూరులో ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే ఈ కార్యక్రమాలు మైనారిటీల సంక్షేమ అభివృద్ధిలో గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసిన విధంగా అదే పొంతన ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.